నమస్కారం, మనో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడిన కన్నీటి మేఘం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఫిబ్రవరి 22, 2026 ప్రచురింపబడిందండి ఆంధ్రజ్యోతిలో. రాసిన వారు మారుతి పౌరోహితం. ఇక కథలోకి వెళ్తున్నానండి. గిడ్డయ్య స్వామి గుడి దగ్గర 4 ట్రాలీలు మహీంద్రా బండ్లు ఆగున్నాయి. చెక్క పలకలను ట్రాలీ పైన కట్టి ట్రాలీని 2 అర్లుగా చేశారు. ఒక్కొక్క అరలో పెద్దలు పిల్లలు కలిసి ఓ 15 మంది లెక్కన ట్రాలీలో 30 మంది దాకా కూర్చోవచ్చు. అంటే 4 బండ్లలో 30 కుటుంబాలు ప్రయాణానికి సిద్ధమవుతున్నాయి. వాళ్ళంతా ఏ దేవరకో తిరునాళ్ళకో పెండ్లికో పోవడం లేదు, కడుపు చేత పట్టుకొని బతకడానికి పోతున్నారు. ఆ ప్రాంత భాషలో చెప్పాలంటే సుగ్గికి పోతున్నారు. పాత యూరియా సంచుల్లో వంట చేసే సత్తుగిన్నెలు అనబడే వాళ్ళ జీవితాలన్నీ మూటగా కట్టారు. ఆ సంచులు కదిలినప్పుడు వినిపించే సత్తుపాత్రల శబ్దం వారి ఆకలి స్వరం మాదిరి బలహీనంగా దుఃఖమయంగా ఉంది. స్టోర్ బియ్యం మూటలు ట్రాలీలో క్యాబిన్ కానించి ఉంచారు. చెప్పాలంటే అది పశువులు ఇంటికి వచ్చే వేళ. కానీ రావడానికి ఇప్పుడు ఆ ఊర్లో పశువులు లేవు. ఉన్న ఓ 10 జతలు బక్కజిక్కని ఎద్దులు గడ్డివామి దొడ్లలో ఎండిపోయిన గడ్డిని నెమరు వేసుకుంటూ ఉన్నాయి. అశ్విని కార్తెలో రావాల్సిన వాన ఉత్తరా కార్తె వచ్చినా రాలేదు. ఉత్తర చూసి ఎత్తర గంప అని పెద్దలు చెప్పినట్లుగా వానపైన ఆశ వదులుకొని గంపలు ఎత్తుకొని మిరప పత్తి చేళ్లల్లో పనిచేయడానికి గుంటూరుకు బయలుదేరుతున్నారు. గిడ్డయ్య గుడి ముందున్న ఖాళీ స్థలం ఎమ్మిగనూరు ఆదివారం సంత మాదిరిగా జనంతో నిండి ఉంది. ముసలోళ్ళు కొడుకులను కోడళ్లను మనుమలను మనుమరాళ్లను సాగనంపడానికి వచ్చారు. ఆ ప్రదేశమంతా దుఃఖంతో నిండి ఉంది. నడిమింటి తుబ్బమ్మ కొడుకు గిడ్డప్ప చేయి గట్టిగా పట్టుకొని, అప్ప కానని రాజ్యం పోతాండారు, మడసంగా ఉండండి నాయన, సేన్లలోనే గుడారాలు వేసుకొని ఉంటారు, పురుగు పుట్రా వస్తుంటాయి, పిల్లల్ని కనిపెట్టుకొని ఉండండప్ప నీళ్లు నిండిన కళ్ళతో చెప్తోంది. పెద్ద మల్లయ్య, పాప అన్ని సామాన్లు పెట్టుకొనిండిరా, ఏమీ మరసల్లే కదా, వాడు ఫోను ఛార్జింగ్ గట్ట పెట్టుకునేడేనా, వానికి ముక్కు మీద కోపం ఉంటుంది, నీకు తెలుదేమీ లేదు, మాట మాటికి అన్నీకే పోవద్దు, ఊరుగాని ఊరుకు పోతున్నారు, సరిపుచ్చుకొని పోవాలా సూడి అని కోడలికి బుద్ధి చెప్తున్నాడు. 10వ తరగతి చదువుతున్న కొనగేరి ఈరేస గుడ్డి కట్టగా ఆనుకొని చేతులు కట్టుకొని దిగులుగా నిలబడున్నాడు. కళ్ళల్లో ఉబికి వస్తున్న నీటిని అతి కష్టం మీద ఆపుకుంటున్నాడు. అప్పటికి ఎండాకాలం సెలవులైపోయి బడి తెరిచి 3 నెలలైంది. తెలుగుసారి చెప్పిన మాటలే వాడికి గుర్తుకొస్తున్నాయి. రే ఈరేసా, పోయినసారి సుగ్గికని పోతివి, 9వ తరగతి పోనీలే అనుకుంటి, ఆ పోయినేడు కూడా సుగ్గికి పోతివంట. ఈ ఏడు 10వ తరగతి చదువుతున్నావు, పబ్లిక్ పరీక్షరా, నీవు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు, ఈసారి మాత్రం సుగ్గికి పోవద్దురా, మీ నాయనతో నేను మాట్లాడతాను అని చెప్పిన మాటలు గుర్తుకొచ్చి వాడికి దిగులవుతోంది. గుడిలా మంగళార్తిస్తుండారు. మొక్కేకి రండి అని ఎవరో పిలుస్తుంటే కొన్నింటి ఈరేష ఈ లోకంలోకి వచ్చాడు. మంగళారతి తీసుకోవడానికి మనసొప్పక గుడి లోపలికి పోలేదు. ఆంజనేయ స్వామి కాళ్ళ దగ్గర పెట్టిన నిమ్మకాయలు తీసుకొచ్చి మహీంద్రా ట్రాలీ బండ్ల టైర్ల కింద పెట్టారు. ఒక్కొక్క బండి ముందు ఒక్కొక్క టెంకాయ కొట్టారు. పైగేరు గిడ్డయ్య, అమ్మా బాటమారమ్మ తల్లి, పిల్ల తల్లి అందరూ క్షేమంగా ఊరు చేరేటట్లు చూడు తల్లి, నీ మీద భారమేసి రస్తా ఎడుస్తున్నాం, అందరినీ కాపాడాల తల్లి అని మొక్కుకుంటూ కర్పూరం వెలిగించాడు. మొగోళ్ళంతా పలకలపైన కూర్చుండ్రి, పిల్లలు ఆడోళ్ళు కిందరల్లో కూర్చుండ్రి. నిమ్మకాయలు తొక్కుకుంటూ మహీంద్రా బండ్లు బయలుదేరాయి. ముసలోళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొన్నింటి ఈరేస చివరిసారిగా ఆకాశం కేసి చూసి అలా చూస్తున్నాడు. గురిగింజంత నల్లమోడం జాడ లేదు. తండ్రి వ్యవసాయం కోసం చేసిన అప్పు కనబడింది.
మనసు గన్నేరు చేదయింది. మహమ్మద్ మియా సారు మాటలు చెవుల్లో ప్రతిధ్వనితో వినబడుతుండగా బండి ఎక్కాడు. బండ్ల శబ్దంతో ఒక చిన్న పాప ఏడుపు, ఒక అమ్మ మూలుగు, ఒక తండ్రి నిశ్శబ్దంగా మిగిలిన దిగులు అన్నీ కలిసి ఒకే ధ్వనిగా మారాయి. ధూళి లేచింది. ఆ ధూళిలో గిడ్డయ్యస్వామి గుడి గోపురం మసగ్గా కనిపించకుండా పోయింది. ఎవరి గుండెల్లోనైతే ఇంకా ఒక చిన్న ఆశ మిగిలి ఉందో ఆ ఆశ కూడా ఆ ధూళిలో కలిసిపోయింది. బండ్లు లింగాల గుడి దగ్గరకు పోతూ ఉంటే టౌన్లో వ్యాపారాలు, రాజకీయం చేస్తున్న గౌడు కారు ఎదురైంది. ఈసారి సర్పంచ్గా పోటీ చేయాలని అతడి ఆశ. రాజకీయాల్లో కనీసం సర్పంచ్ అయినా అయితే మర్యాద ఉంటుందని అతడి అనుభవం. ఈ నాయండ్లలో ఊరెడిసిపెట్టిపోతే మళ్ళా అల్లచల్లప్పుడు బస్సులు పెట్టి పిలుసగా రావాలి కదప్ప. అన్ని ఎదురు ఖర్చులు. నల్లబండ వంకకి కట్ట తెగిపోయి 5 ఏళ్ళాయే. పైనున్న నాయకులు ఎట్లన్నా కానీ తెగిపోయిన కట్టని కట్టించండప్పా అని ఒక 2000 ఎకరాలు తడుస్తాయి. ఊర్లో ఎవరు ఏటికి పోయేది ఉండదని ఎంత చెప్పినా ఒక్కడు చెవులోకి వేసుకునిలే. ఎవని స్వార్థం వానిది అని తిట్టుకుంటూ కారు వేగం పెంచి ఎదురొచ్చిన బండ్ల వైపు చూడకుండా రయ్యమని పోనిచ్చాడు. కింద అరలో క్యాబిన్ ఆనుకుని బియ్యం మూటలపై 2 చేతులు పెట్టి వాటిపై తలానించి కూర్చున్న కొనింటి ఈరేసం కళ్ళు బియ్యం మూటలు తడిసిపోతాయా అన్నంతగా వర్షిస్తున్నాయి. ఊరంతా వాన కోసం ఏమేం చేసిందో వాడి కళ్ళ ముందు కదులుతోంది. భగవంతుడా, అంత చేశాం కదా, ఒక్క చినికైనా ఎందుకు రాల్చలేదని వాడి మనసు దేవుడిని అడుగుతోంది. కొనింటి ఈరేసకు 9వ తరగతి చదువుతున్నప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు వస్తోంది. ఆ సంవత్సరమే తెలుగు చెప్పేందుకు వాళ్ళ స్కూల్కు కొత్తగా వచ్చిన మహమ్మద్ మియా సారు జలరుహనాభ త్రిజగన్నుత పావనులయ్య మాధవ అనే పద్యాన్ని రాగయుక్తంగా పాడితే తరగతిలోని పిల్లలందరూ రోమాంచితులై వినిరి. అంతకంటే మధురమైన గొంతుతో పద్యభావాన్ని, ఓ మాధవ, పద్మము నాభియందు కలిగినవాడా, రైతులు మన దేశానికి పాడి పంటలను ఇవ్వడానికి ఎంత శ్రమిస్తున్నారో కదా. రైతు పశువుల వల్లనే దేశం సుభిక్షమవుతుంది. బలహీనులైన వారిని పోషించే కృషీవలురు భారతదేశ సుసంపన్నతకు ప్రాణం వంటివారు. వారు 3 లోకాల వారిచే స్తుతింపబడుతున్న పవిత్రమూర్తులు అని వివరించారు. క్లాసులో కొనింటి ఈరేస్ పక్కన కూర్చున్న దేవరింటి మల్లేసుగాడు, వాయబ్బో, రైతు భారతదేశానికి ప్రాణమంటలే సార్ అన్నీ సొల్లుకూతలు చెబుతుండాడు సూడి అని చిన్నగా చెప్తుంటే, సార్ చూస్తూ ఉండాడులే, తిడతాడు, ఊరకి ఇనులే అని పాఠం వినడంలో మునిగిపోయాడు కొనింటి ఈరేస. మహమ్మద్ మియా సారు పద్యాన్ని 5 సార్లు రాగయుక్తంగా చెప్పి ఎవరి పద్యం చదువుతారు అని అడిగినప్పుడు తరగతంతా కొనింటి ఈరేస వైపు చూసింది. నల్లబోతు వెంకట్రమణ వెంటనే అందుకొని, సార్, కొనింటి ఈరేస్ గాడు చాలా బాగా పాడతాడు. గుడిలా సన్యారం భజని పాటలు పాడేది వాడే, భలే పాడతాడు సార్ అన్నాడు. మియా సార్, రే ఈరేసా, అయితే నీవు చదువురా అని అడిగాడు. కొనింటి ఈరేస పుస్తకం చూడకుండా పద్యం చెప్తుంటే అందరూ ప్రతి గురువారం సాయంత్రం గిడ్డయ్యస్వామి గుడిలో మైకులో పెట్టే కృష్ణ రాయబారం నాటకంలో కృష్ణుడి పద్యాలు చెప్పే వెల్దుర్తి వెంకట నర్సు గుర్తుకొచ్చాడు. క్లాస్ అంతా చప్పట్లతో మారుమోగింది. మియా సార్, శబాషరా ఈరేషా అన్నాడు మెచ్చుకుంటూ. మరుసటి రోజు విద్వాన్ విశ్వం రాసిన పెన్నేటి పాట పుస్తకాన్ని బహుమతిగా తెచ్చి ఇచ్చాడు. ఆ రోజు నుండి స్కూల్లో ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా కొనింటి ఈరేస పాట తప్పనిసరి అయింది. మియా సార్కు వాడు ప్రియ శిష్యుడయ్యాడు. ఒకరోజు క్లాసులో మియా సార్ పాఠం చెప్తూ, వర్షములు లేక ప్రజలెల్లా వలసపోగా వస్తులెల్లను ఈనాడు వల్లకాడు అనే పద్యాన్ని దుఃఖభరితమైన కంఠంతో పాడితే క్లాస్ అంతా కన్నీరు పెట్టుకుంది. దేవరింటి మల్లేసు, ఈ బుక్కులు ఇదొక్కటే నిజము సూడిలే అని కళ్ళు తుడుచుకునే. కొనింటి ఈరేస ఆ సంవత్సరం 9వ తరగతి ముగించుకొని 10వ తరగతిలోకి పోతున్నాడు. ఎండాకాలం సెలవులు ఇంకో 3 వారాల్లో ముగియనున్నాయి. ఊరంతా రాబోయే వర్షాకాలానికి సిద్ధం అవుతోంది. మట్టి మిద్ది ఇల్లున్న వడ్డే వెంకటప్ప అల్లుడు వరుసతో పిలిచే ఉప్పర్ గోవింద్ ఇంటికొచ్చి, ఒరే గోయిందు, రేపు బాడిగ బండి కడతావా,
సౌడు తెచ్చుకున్నల్లా వానాకాలం వస్తుండది. ఓ 4 బండ్లు సౌడన్న వేసుకుంటే ఇల్లు కారేకి లేదురా అని బంగపోయాడు. వస్తాల్యే మామ, నీ మాట కాదంటానా అని అభయమిచ్చాడు. పైగేరు గిడ్డే మిద్దెక్కి, ఇవి కుక్కలకి సావు వచ్చేద్దే చూడప్ప, గవాచాలకి పెట్టిన కుండల్ని పగలగొట్టిండే, అవుట్లకి మారమ్మన్నా రాదు అని పేచాడుతూ పగిలిన వాటిని తీసి కొత్త వాటిని పెడుతున్నాడు. దన్నాడ లచ్చమమ్మ మిద్దెపైన గవాక్షాలను మూసే రేకులు ఎత్తుకుపోయి బొంబాయి మిఠాయి కోసం అమ్ముకున్న అల్లరి పిల్లలకు శాపనార్థాలు పెడుతోంది. ఈ నా బట్టలని ఉత్తబిత్తల చెట్టుకి కట్టేసి పైనిండా బెల్లం పూసి గండ్రసీమ లిడ్స్ల సూడి అని తిట్టుకుంటూ ఇంటిలో మొచ్చిపైన పాత రేకులను వెతుకుతోంది. సారాయి యూసేనప్ప భార్య, తడిస్తే గాని గుడిసె కప్పేటట్ల లేవు సూడి నీవు, ఇంత కూడా సంసారాన్ని పట్టించుకోకుండా ఉంటే ఎట్లా? రేపు యాడికి పోవద్దు, తాటిమాల కాడికి పోయి తాటాకులన్నా నరుక్కుని వద్దాం అని హుసేనప్పను కోపంగా అడుగుతోంది. ఈడిగ బజారమ్మ శభాష్ గాడి చేనులో ఉండే ఎర్రమణి తెచ్చి మట్టి గోడకు పూస్తూ బిడ్డతో, పాప తంబలోళ్ళ అంగడికి పోయి గోపురం నీళ్ళు ముందన్న తేపో, వాకిలి కాడ అంత సున్నమన్నా అంటిద్దాం అని అంగడికి పంపింది. కుంకునూరు లాలెమ్మ, భర్త పీరు సాహెబు, బిడ్డ హుసేనమ్మ ముగ్గురు కలిసి ఈత చెట్ల మట్టలు కొట్టుకురావడానికి వంకదారి పట్టారు. వానకు మట్టిగోడ తడవకుండా మట్టలు వేలాడదీయాలనేది వాళ్ళ ఆలోచన. తంబలి వెంకటేష్ ఎండెక్కేలోపు దున్నడం ముగించాలని చేనులో ఇనప మడక కొడుతున్నాడు. ఎండకి నీళ్లు దప్పిగొన్న ఆ బక్క ఎద్దులు ఆయాసపడుతూ భారంగా మడకను లాగుతున్నాయి. ఇనప మడక కోటేకి ఏ గతి లేని ఈరపోగు బాజారి చా లే లే లేరామా అని ముసలెద్దులను ఉత్సాహపరుస్తూ వారం రోజులుగా నాగలు దున్నుతున్నాడు. కులుమాల అంజనయ్య దిబ్బల్లో ఉన్న ఎరువు బండికి ఎత్తేదానికి 2 కూలోళ్ళని మాట్లాడుకుని చేనులో ఒక్కడే ఆ ఎరువును చిన్న చిన్న కుప్పలుగా వేయబట్టి 3 రోజులయ్యింది. మిషన్ లక్ష్మణ్ భార్య అనసూయమ్మ వానాకాలంలో పొయ్యిలోకి కట్టెలు దొరికేది కష్టమని, ఇప్పుడు కుట్టే బట్టలు ఏడుండాయని వంకకు పోయి ఈత మట్టలను కోసుకొద్దాంపా అని భర్త నిష్ఠూర్మాడుతూ అడిగింది. ఉపాసమైన సస్తాను కానీ మిషన్ కుట్టే పని తప్ప నానే పని చేయను పో అని ఖరాఖండిగా చెప్పాడు లక్ష్మణ. పాపం ఆ అమ్మొక్కతే 10 రోజులుగా వంకకు పోయి ఎండిన ఈత మట్టలను మోయలేనంత మోపుగా కట్టి ఇంటికి తెస్తోంది. అయితే పొయ్యలోకి కట్టెలు దొరకనంత వాన ఆమె అనుభవంలో ఇప్పటివరకు రాలేదు. గిడ్డయ్య గుడి పూజారి తల్లి రుక్మిణమ్మ, శేషయ్య శెట్టి తల్లి కామాక్షమ్మ వానాకాలం వచ్చేలేప సంగిడీలు అంటే వడియాలు పెట్టుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. కాసిపోగు నర్సిగాడి పెళ్ళాం వచ్చే వానాకాలంలో కళ్ళాలైన తర్వాత పరిగి ఏరుకొని చెరుక్కోవడానికి చేట్లకు పేడ అంటిస్తోంది. 5 ఎకరాల ఆసామి సోమేశ్వరమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేటలకు మెంతులు పేపర్లను నానబెట్టి రుబ్బిన ముద్దను అంటిస్తోంది. పట్నం నుంచి వచ్చిన జోగి కాసన్న, ఏ పాత గొడుగులు రిపేర్ చేస్తాము, పాత రేకులు రిపేర్ చేస్తాము అంటూ వీధి వీధి తిరుగుతున్నాడు. ఇలా ఆ ఊర్లో ప్రతి కుటుంబము రాబోయే వానాకాలం కోసం సిద్ధమవుతోంది. వేసవి సెలవుల అనంతరం బడి పునఃప్రారంభం అయింది. రోహిణి మృగశిరలలో మేఘం కనబడితే రైతు ఇంటిలో పండగంటారు. రోహిణి పోయి మృగశిర కార్తె వచ్చినా వర్షం మొదలు కాలేదు. కొన్నింటి ఈరేస్కి దిగులు మొదలైంది. వానలు ఇంకా మొదలు కాలేదని ఊరు దిగులుతో ఉంది. ఆర్ద్రకార్తె వచ్చింది. లెక్క ప్రకారం ఆర్ద్రకార్తెలో 6 దినాలు వాన రావాలి. 6 దినాలు కాదు కదా, 6 క్షణాలు కూడా వాన కురవలేదు. ఇక ఇలా కాదని ఊరి పెద్దలు వాన విషయం మాట్లాడేందుకు ఇంటికొక్కరు గిడ్డయ్య స్వామి గుడి దగ్గర బువ్వలు తాగిన తర్వాత రావాలని చాటింపు వేయించారు. పిల్లలు పెద్దలందరూ గుడికట్ల దగ్గరికి వచ్చారు. ఈడిగ పెద్ద కాజన్న, చూడండప్ప, ఆర్ధకాత్రి వచ్చినా ఇంకా వానలు రాలే, దానికోసం అందరినీ వీటికి రమ్మని చెప్పిండాం. రేపు సోమవారం నాడు ఈశ్వరుని గుడిల శివునికి జలాదివాసం చెయ్యాలని నిర్ణయం చేసుండాం. 516 కడవల నీళ్లు తీసుకొని వచ్చి ఈశ్వరుడికి అభిషేకం చెయ్యాల. మన ఊర్లో ఏ కాలమైన నీళ్ళుండేది ఊరబాయిలోనే, అవి కూడా పాతాళంలో ఉన్నట్లు అడుగున ఉండే. అన్ని మెట్లు ఎక్కల్లా దిగల్లా, ఎవరు పోస్తారు మరి అడిగాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా
కొనింటి ఈరేశం, తాత నాను పోస్తా అన్నాడు. వాన రాకపోతే బడి వదిలిపెట్టి గుంటూరు పోవాల్సి వస్తుందని వాడి భయం. పిల్లల చదువుల గురించి పట్టించుకునే టీచర్లు వాడికి 500 పైన మార్కులు వస్తాయని, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తే గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తుందని, హాస్టల్లో ఉండొచ్చని చెప్పారు. సాయంత్రం కొట్టే బెల్లు 1వ తారీఖు వచ్చే బిల్లుల కోసం ఎదురు చూసే టీచర్లు ఏమీ పట్టనట్లున్నారు. వాన వస్తేనే తన చదువు సాధ్యం అనేది కొనింటి ఈరేస్కు మాత్రమే తెలుసు. వేరే వాళ్ళు భక్తితో చేస్తారో లేదో అని వాడి భయం. తానైతే నిష్ఠతో చేస్తానని, అప్పుడు దేవుడు గ్యారంటీగా వాన కురిపిస్తాడని వాడి నమ్మిక. అందుకోసమే ఈ పనికి వాడు సిద్ధపడ్డాడు. పెండ్లి కాని చిన్నపిల్లోడు కాబట్టి నిష్ఠతో ఉంటాడని పెద్ద కాజనతో పాటు అందరూ కొనింటి ఈరేసుని ఈశ్వరునికి నీళ్లు పోసేందుకు ఒప్పుకున్నారు. సోమవారం ఉదయాన్నే బట్టలు తడుపుకున్న కొనింటి ఈరేస గుడిల్లో ఉన్న శివుడికి కడవతో నీళ్లు పోయడం ప్రారంభించాడు. గర్భగుడి ద్వారానికి నీళ్లు బయటకు రాకుండా మట్టితో కట్టకట్టారు. గుడిలో భజన కూడా మొదలుపెట్టారు. ఓం నమ శివాయ అనుకుంటూ పాతాళమంత లోతులో ఉన్న ఊర్బావి నుండి కడవతో నీళ్లు తెచ్చి భక్తితో శివునికి నీళ్లు పోస్తూ ఉంటే వాడి భక్తికి ఊరేరే మెచ్చుకుంది. జలదివాసము ముగిసింది. గుడిలో భజన ముగిసింది. ఆకాశంలో ఒక్క నల్లని మేఘం కూడా తొంగి చూడలేదు. దరేసాబు కట్ట మీద నివాసముండే ఉలిగమ్మ చింతమాను కట్ట మీద పులికట్ట ఆటలాడుతున్న పిల్లోళ్ళను చూసి, అగ్గవనా బట్టల్లారా, పులికట్ట ఆడితే వాన వస్తాదిరా, ఓరే లేస్తారా లేదా అట్నుంచి అని చేతిలో కర్ర తీసుకోగానే పిల్లలందరూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. మహాభారతంలోని విరాట పర్వం చదవడం ముగిసిన 3 దినాల్లో వాన వస్తుందని ప్రజల గట్టి నమ్మకం. గిడ్డేగుడి పూజారితో విరాట పర్వం చదివించారు. విరాట పర్వం చదివినన్ని రోజులు చదివే స్వామి పక్కనే కూర్చుని కొనింటి ఈరేస భక్తితో వింటూ, ఊదీబత్తీలు వెలిగిస్తూ మంగళహారతి అయ్యే వరకు భక్తి శ్రద్ధలతో విన్నాడు. వాన తప్పక వస్తాదని ఆశపడినాడు. విరాట పర్వం చదవడం పూర్తయింది, కానీ వాన రాలేదు. పురాణాల్లో వర్షపు దేవుడైన పర్జన్యుడు కప్పల రూపంలో ఉంటాడని, కప్పల కూత వానదేవుడిని ప్రసన్నం చేస్తుందని ప్రజల నమ్మకం. కప్పలకు పెళ్లి చేస్తే వానొస్తాదని వాళ్ళ అవ్వ చెప్తే, ఈరేస ఆదివారం సెలవు దినం కాబట్టి పిల్లల గుంపును జత చేసుకుని 2 చిన్నపిల్లలను ఒప్పించి రోకలికి వేపాకు, ఆడ మగ కప్పలను కట్టి ఆ రోకలిని నెలలో కష్టాలు చూపించి నీళ్లు లేని చోట నిమజ్జనం చేస్తారు. అప్పుడు ఈ జోకుమార కైలాసానికి వెళ్ళి ప్రజలు వానలు లేక అష్టకష్టాలు పడుతున్నారని చెప్పి వర్షం కురిపించేటట్లు చేస్తాడని వాళ్ళ నమ్మకం. సోగనూరు మద్దమ్మ, బిల్లెక్కళ్ళు తిమ్మక్క, ఇస్వి హనుమక్కలు జోకుమారుడున్న గంపను తలకెత్తుకుని ప్రతి ఇంటి ముందు బాలహుట్యానంత బాలక తొట్టిల్లు కట్టి హల్ల గొంత హారెడు చెందాద్యనే అని పాడుకుంటూ ఇల్లిల్లు తిరిగారు. ఆ రోజంతా వీరేసబడి ఎగ్గొట్టి వాళ్ళని అందరిళ్ళకి పిలుచుకుపోయి ఉన్నంతవరకు వడ్లు జొన్నలు జోకుమారుడున్న గంపలో వేయించాడు. జోకుమారస్వామి, కైలాసానికి పోయి ఎట్లన్నా వాన కురిపించేటట్లు చూడు స్వామి అని పరిపరి విధాలా మొక్కుకున్నాడు. జోకుమార కైలాసం వెళ్ళి వారం అయింది, ఇంకా వాన రాలేదు. హస్తను కార్తెను గాలోల్లా కార్తె అంటారు. ఎందుకంటే జీవాలకు మేయడానికి పచ్చిగడ్డి పుష్కలంగా ఉంటుందని. ఇప్పుడు ఆ ఊర్లో పచ్చగడ్డి లేదు, గొర్రెలు లేవు. గొర్రెలు కాసే గాలోళ్ళు లేరు. జీవాలను తీసుకొని దేశాంతరం వెళ్ళారు. కానీ వాళ్ళు ఎక్కడ ఉండేది వాళ్ళకే సరిగా తెలియదు. కొనింటి ఈరేస మొక్కని దేవుడు లేడు, చేయని ప్రార్థన లేదు. తెలుగుసారి క్లాసులో ఈ నాయకులకి మన నదుల్లో నీళ్లు సముద్రంలోకైనా పంపిస్తారు కానీ పొలాల్లోకి పారించేదకి ఇష్టం ఉండదు అని అప్పుడప్పుడు చెప్పే విషయాలు పదే గుర్తుకు వస్తున్నాయి. 5 ఏళ్ల నుండి సరిగా వానలు లేకపోవడం వల్ల, అంతో ఇంతో పండితే దానికి ధర లేకపోవడం వలన వీరేశ నాయనకి 5 లక్షల రూపాయలు అప్పయింది. ప్రతి సంవత్సరం వడ్డీ అసలు కలిపి తడిసి మోపెడవుతోంది. కొన్ని వారాలుగా దిగులుతో ఉన్న ఈరేస మనసులోని బాధ గురించి తల్లికి తండ్రికి తెలుసు. ఈరేస మన ఊరు ఇడిచే తప్పెట్లు లేదు, వచ్చేడు పరిచరాద్దు గానరా, మనకి ఆసారం బాగాలే అన్నప్పుడు అమ్మ కళ్ళు జలపాతాలయ్యాయి. ఇప్పుడు వాళ్ళ నాన్నకు ఈరేస చదువు కన్నా అప్పు తెంపడం ముఖ్యమైంది. అందుకే ఊరు విడిచిపోతున్నారు. ఇప్పటికే వీరేశ లాంటి వారు చాలామంది పిల్లలు వెళ్ళిపోయారు.
వీరేశు మొదటివాడు కాదు, చివరివాడు కాదు. తన ప్రాణప్రదమైన చదువు దక్కకపోవడంతో, కూలిన కలలతో, ఓటమి గాయంతో గుండె కన్నీరైంది. 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుని ఏడుస్తున్నాడు. వాడి మూగరోధన బతుకుబండి శబ్దంలో కలిసిపోతోంది. వేళ్ల సందుల్లోంచి కన్నీరు జలజలా విత్తనాల్లా రాలుతున్నాయి. వాడి నీడ వలస పక్షై ఎదురుతోంది. కంటతడి మేఘమై ఊరివైపు మరలితే ఎంత బావుండో. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను. కథ నిజంగా బాగుందండి, చాలా బాగుంది.